హాయ్ సార్, నమస్తే. నమస్తే మ్యామ్. సార్, ఈ మధ్య కాలంలో ట్రెండీగా ఉన్నది ఏంటంటే ఒక పర్సన్కో, ఒక మన పక్కన తిరిగే వాళ్ళకో, ఫ్రెండ్స్కో, రిలేటివ్స్కో ఎవరికో ఒకరికి చెక్ రూపంలో కానీ, లేదంటే నమ్మి ఎక్కువ బడ్జెట్లో ఎక్కువ అమౌంట్ ఇవ్వడం కానీ అప్పుగా ఇస్తూ ఉంటాం. అంటే ఎలాంటి నోటరీ కానీ లేదంటే ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా ఇచ్చేస్తూ ఉంటాం. మళ్ళీ వాళ్ళు తిరిగి మనకి రిటర్న్ ఇవ్వరు. సో ఇవ్వకుండా ఎస్కేప్ అయిపోవడం కానీ, లేదంటే నువ్వు ఎప్పుడు ఇచ్చావు అన్న చాలా అబద్ధాలు చెప్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడు ఇచ్చావు నాకు వాళ్ళు ఇవ్వలేని పొజిషనో ఏంటో తెలియదు. సో తిరిగి మనం రాబట్టుకోవాలి అంటే ఎవిడెన్స్ లేవు, బట్ తిరిగి రప్పించుకోవాలి, ఎలా పాసిబుల్ అవుతుంది? ఇక్కడ ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా అమౌంట్ అనేది రికవరీ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే చాలా మందికి తెలియకుండా ఏదైతే ఫ్రెండ్స్ కదా, లేకపోతే ఇంటి పక్కనోడు కదా, రిలేటివ్స్ కదా అని చెప్పి చాలా సిచ్యువేషన్స్ లో ఇట్లా ఇస్తారనమాట. అమౌంట్ అనేది ఓవరాల్ గా మాట్లాడేసుకొని ఇస్తారు. వీళ్ళ దగ్గర ఎట్లాంటి డాక్యుమెంట్స్ అనేది ఉండదు. అండ్ అదే కాకుండా పలానా టైంలో ఇస్తా అని చెప్తాడు. సో అప్పటిదాకా మంచిగా ఉంటారు. సో ఎప్పుడైతే వీడు పైసలు ఎప్పుడైతే వీడికి పైసలు టైట్ అయిపోయిన తర్వాత వీడు ఎప్పుడైతే గట్టిగా అడుగుతున్నాడో ఆ సిచ్యువేషన్స్ లో అరే వీడు కమర్షియల్ రా అని చెప్పి వాడి మీద నెగిటివ్ వైబ్ అనేది క్రియేట్ చేయడం, లేదా వాడితో గొడవ పెట్టుకోవడం, దాని తర్వాత వాళ్ళ మధ్య కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చిన తర్వాత కొంచెం దూరం అవడం కామన్ థింగ్. బికాస్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో రిలేటివ్స్ అయినా కానీ, లేకపోతే ఫ్రెండ్స్ అయినా కానీ, లేకపోతే పక్కన తిరిగేటోడైనా కానీ ఎవడైనా కూడా పైసలు, సో పైసాకే పరమాత్మ అని ప్రతి ఒక్కడు ఏంది అని అంటే కమర్షియల్ గా ఆలోచించారు. ప్రెసెంట్ ప్రతి ఒక్కళ్ళు మనుషుల్ని ఎందుకు ప్రేమిస్తారు అని అంటే పైసల కోసం అన్నట్లు అయిపోతుంది బయట సిచ్యువేషన్. ఎప్పుడైతే వాడి దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్న తర్వాత చిన్నగా ఎప్పుడు గట్టిగా అడుగుతాడో దాని తర్వాత వాడితో మాట్లాడకుండా ఉండడం. సో వాడు ఎందుకు గట్టిగా అడిగాడు కాబట్టి వీళ్ళు మాట్లాడకుండా ఉండడం ఇట్లాంటివి చేస్తారు. ఇస్తా 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 అని చెప్పి సరైన టైం అనేది దాటేస్తారు. సో వీడికి టైట్ అయిపోతుంది. ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్ లో ఎలా అంటే వాళ్ళ దగ్గర లేకపోయిన సిచ్యువేషన్స్ లో కూడా పర్సనల్ లోన్స్ తీసుకొని ఇచ్చిన కేసెస్ ఉన్నాయి. కొన్ని నా దగ్గరకు వచ్చిన కేసెస్ లో రీసెంట్ గా ఒక కేసు చూసుకుంటే పర్సనల్ లోన్ తీసుకొని మరి 8 lakhs రూపీస్ ఒక అతనికి ఇచ్చాడు. అండ్ క్రెడిట్ కార్డ్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇచ్చేసాడు. సో ఇది కామన్ థింగ్స్. మనం సర్కిల్లో తిరిగేటప్పుడు ఎవరైనా క్రెడిట్ కార్డ్ అడగగానే వాళ్ళకి ఇచ్చేయడం, వాళ్ళు దాని తర్వాత ప్రాపర్గా పే చేయరు, వీళ్ళే పే చేసుకుంటారు, ఈఎంఐలు మొత్తం పే చేసుకుంటారు, వాడి దగ్గర నుంచి అమౌంట్ అడిగితే అమౌంట్ రావు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏం లేదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఏంది అని అంటే ఒకవేళ ఇన్ కేసు ఎవిడెన్స్ లేకపోయినా ఒక లీగల్ నోటీస్ అనేది పంపించి, అంటే మీ నియర్ బై అడ్వకేట్ త్రూ లేదా మా త్రూ అన్న ఒక లీగల్ నోటీస్ అనేది పంపించి ఒక 15 days అనేది టైం పీరియడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వచ్చినా రాకపోయినా వాళ్ళకి మనం రికవరీ సూట్ వేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది రికవరీ చేసుకోవచ్చు. బికాస్ ఇక్కడ ఎవిడెన్స్ లేదు కదా అని అడుగుతారు ప్రతి ఒక్కళ్ళు. సో ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేయడానికి సింపుల్ థింగ్. కావాలి అంటే వాట్సాప్ లో ఒక మెసేజ్ చేయొచ్చు, రిమైనింగ్ అమౌంట్ ఎప్పుడు ఇస్తాము అని, లేదా కాల్ రికార్డింగ్స్ పెట్టచ్చు, లేదా ఇవి కూడా లేవు నో ప్రాబ్లం, అట్లా కూడా ఫైల్ చేసుకోవచ్చు. బికాస్ ఎందుకు అని అంటే మనం ఒక నోటీస్ పంపిస్తున్నాం, ఆ టైం నుంచి కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఏదైతే ఈ నోట్ బేస్ చేసుకొని మనం అనేది కేసు ఫైల్ చేసేసుకొని వాడి దగ్గర నుంచి అమౌంట్ అనేది రికవరీ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఒకవేళ వాడు గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, శాలరీ అటాచ్మెంట్ పెట్టచ్చు. ఇన్ కేసు ప్రైవేట్ ఎంప్లాయీ అయినా పెట్టచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ లో బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా అంటే వీటికి ఎంత అంటే టైం పీరియడ్, అంటే చాలా మంది అబ్బా ఇవి కేసెస్ అంటే ఇవన్నీ టైం పట్టేస్తుంది, అమౌంట్ రికవరీ అవుతుంది లేదు అని అనుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ సగానికి సగం మంది ఇక్కడ ఆల్మోస్ట్ ఎవరైతే పైసలు ఇచ్చిన వాళ్ళు ఉంటారో వీళ్ళలో సగానికి సగం మంది ఓన్లీ పైసలు కట్టాలి, అడ్వకేట్ కి పైసలు కట్టాలి, కోర్టు ఫీజులు కట్టాలి, లేదా టైం పడుతుంది అని చెప్పి ఈ రీజన్ల మీదనే చాలా మంది టైం వేస్ట్ చేసుకుని అమౌంట్ పోగొట్టుకుంటున్నారు. చాలా మంది, ఆల్మోస్ట్ చాలా మంది కూడా అమౌంట్ ఇట్లానే వదిలేసుకుంటున్నారు అనమాట. అరే అడ్వకేట్లకి ఏం ఫీజులు పే చేస్తా, లేకపోతే కోర్టు ఫీజు ఉన్నాయి, ఇవన్నీ చెప్పంగానే ఇక్కడ అడ్వకేట్ ఫీజు కంటే కోర్టు ఫీజులు ఉన్నాయి. సో ఇవన్నీ చెప్పంగానే వాడు ఆటోమేటిక్గా బ్యాక్ అయిపోతాడు, నేను తిరగాలి కదా అనుకుంటారు. బట్ ఇక్కడ సివిల్ మ్యాటర్లో కోర్టుకి రావాల్సిన అవసరం లేదు. అట్ ప్రెసెంట్ అట్ ద ఫైనల్ స్టేజ్ లో నువ్వు రావాల్సి వస్తుంది, ఎగ్జామినేషన్ స్టేజ్ లో. సో అప్పటిదాకా నువ్వు రావాల్సిన అవసరం లేదు. సో నీకు నీ కేసు గురించి అప్డేట్ తీసుకుంటే చాలు. సో అప్పటిదాకా నువ్వు రావాల్సిన అవసరం లేదు. కొన్ని సిచ్యువేషన్స్ లో ఎట్లా అంటే ప్రామిసరీ నోట్లు ఉంటాయి. సార్ ఇన్ కేస్ ఇవి కాకుండా ప్రామిసరీ నోట్ ఉంటే ఎలా యూజ్ అవుతుంది సార్? ఇన్ కేస్ ప్రామిసరీ నోట్ అనేది ఉంటే వాళ్ళ ప్రామిసరీ నోట్ ని బేస్ చేసుకుని, అంటే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి సో ఆ ఎవిడెన్స్ ని బేస్ చేసుకుని మనం రికవరీ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా ఈ ప్రామిసరీ నోట్ కి కూడా ఒక లిమిటేషన్ అనేది ఉందన్నమాట. 3 years లోపు మనం ఫైల్ చేసుకోవాలి. సో చాలా మంది ఏంది అని అంటే ప్రామిసరీ నోట్, ఎంటీ ప్రామిసరీ నోట్ తీసుకున్నా దాని మీద ఓన్లీ సిగ్నేచర్ ఉంది, అమౌంట్ లేదు, డేట్ లేదు, నేను ఎంత అంటే అంత రాసుకుని వేసుకుంటా అని చెప్పి తెలివితేటలకి చెప్తారు.
సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఎవరైతే ఆపోజిట్ పార్టీ గనక దాన్ని యూజ్ చేసుకొని ఏదైతే సిగ్నేచర్ పెట్టిన డేట్ తో సహా మనకి కోర్టులో ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ కి పంపిస్తే క్లియర్ అండ్ కట్ గా వస్తుంది మొత్తం డీటెయిల్స్. సో ఆ సిచ్యువేషన్ లో వీళ్ళు గనక ఆపోజిట్ పార్టీ గనక ఎక్స్పర్ట్ ఒపీనియన్ గనక ఒక పిటిషన్ వేసుకుంటే కోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ సిచ్యువేషన్ లో ఎక్స్పర్ట్ ఒపీనియన్ లో క్లియర్ గా వస్తుంది అనమాట, ఇది పాత పరామర్శ నోట్ అని చెప్పి. సో అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా ఏంది అని అంటే ఏదైతే చాలా మంది కూడా ఏం చేస్తారు అని అంటే 3 years టైం పీరియడ్ అయిపోయేటట్లు సార్ తర్వాత ఇస్తా అని చెప్పి రిక్వెస్టింగ్ లో అడుగుతారు. ఎప్పుడైతే 3 years దాటిద్దో కొమ్ములు వస్తాయి, ఇయ్యన ఏం చేసుకుంటా చేసుకో, ఆ సిచ్యువేషన్ లో చేస్తారు. ఇట్లా కొన్ని సిచ్యువేషన్ అయితే వదిలేస్తారు. సో నేను చెప్పే వర్షన్ ఏంది అని అంటే అమౌంట్ రికవరీ చేసుకోవడానికి ఛాన్సెస్ ఏంది అని అంటే కంపల్సరీ డైరెక్ట్ వచ్చి రికవరీ సూట్ వేసుకుంటే కంపల్సరీ మీ అమౌంట్ అయితే మీకు రికవరీ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా ప్రాపర్టీస్ కూడా అటాచ్మెంట్ పెట్టచ్చు. వాళ్ళ ప్రాపర్టీస్ కూడా మనం అటాచ్మెంట్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. సో చాలా ఆప్షన్స్ అనేది ఉందన్నమాట లీగల్ బేస్ మీద. బట్ ఏంది అని అంటే చాలా మంది దీని మీదనే ఓన్లీ అడ్వకేట్ కి ఫీజులు కట్టాలి, లేకపోతే కోర్టు ఫీజులు కట్టాలి, లేకపోతే కోర్టుకి వెళ్ళిన తర్వాత చాలా టైం పడుతుంది నాకు అని. సీ మ్యామ్ ఇక్కడ కోర్టుకి వెళ్తే టైం పడుతుంది అని అంటే కోర్టులో నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. సో ఇక్కడ కోర్టులో రన్నింగ్ అవుతున్న ప్రాసెస్ మనకి ఏంది అని అంటే ప్రొసీజర్ రన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఏం ప్రొసీజర్ లేకుండా నడవాలి అంటే కష్టం. ఇప్పుడు పునాది లేకుండా బిల్డింగ్ కడతావా, బేస్మెంట్ అనేది స్ట్రాంగ్ ఉండాలి కదా. అట్లనే ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ అనేది కంటిన్యూషన్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ ఏం లేకుండా ఎండింగ్ స్టేజ్ లో పెట్టి ఇస్తానంటే కష్టం అనమాట. సో అదంతా లేకుండా ఒక ప్రాసెస్ అనేది కంటిన్యూషన్ అయిపోతుంది. సో నేను చెప్పేది ఏంటి అని అంటే ఎవరైనా కూడా ప్రామిసర్ నోట్లు ఉన్నా ఏమున్నా కూడా విత్ ఇన్ 3 years లో ఫైల్ చేసుకుంటే మీ అమౌంట్ అనేది మీకు రికవరీ వస్తుంది. దాని తర్వాత అయినా క్లెయిమ్ చేసుకోవచ్చు అమౌంట్ అనేది. సో దాని తర్వాత కూడా ఆప్షన్స్ ఉన్నాయి లీగల్ బేస్ మీద. బట్ ఏంటి అంటే కొంచెం లిటిగేషన్ ప్రాసెస్ అయిపోతుంది. అంటే దీనివల్ల అంటే ఎవరిని నమ్మాలి సార్? అంటే ఇప్పుడు మీరు ఇలా ఉంది కాబట్టి ఇంత కోర్టు వరకు రాకుండా డబ్బుల విషయానికి వచ్చేసరికి ఎవరికైనా అప్పు ఇవ్వాలన్నా, లేకపోతే స్నేహితులు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఇవ్వాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ముందుగానే ఈ కోర్టు విషయాలకి వెళ్ళక ముందే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మ్యామ్ ఒక లిమిట్ వరకు ఒక 10 lakhs 20 lakhs దాకా ఒక 2-3 ప్రామిసర్ నోట్లు, ఒక చెక్కులు ఒకవేళ కొంచెం ఒక 10 lakhs కంటే ఎక్కువ అయిపోతుంది. ఆ సిచ్యువేషన్ లో ఏంటంటే బెస్ట్ ఆప్షన్ ఏంది అని అంటే వాళ్ళకి ఏమైనా ప్రాపర్టీ ఉంటే దాన్ని లైక్ ఒక గిఫ్ట్ డీడ్ లాగా కానీ లేదా ఒక అగ్రిమెంట్ చేయించుకుంటున్నట్లు అట్లా క్రియేట్ చేసుకొని పలానా టైంలో మేము అమౌంట్ ఇస్తాము అని చెప్పి దాన్ని అట్లా తాకట్టు పెట్టైనా అట్లాంటి ప్రాసెస్ లో వెళ్ళాలి. బట్ ఏం లేకుండా ప్రామిసర్ నోట్ల మీద 20 lakhs 30 lakhs 40 lakhs 50 lakhs అని అంటే రికవరీ చేసుకోవాలన్నా కష్టం. చెక్ బౌన్స్ చెక్కులు తీసుకున్నా ఓకే, బికాజ్ ఎందుకు అంటే సివిల్ నేచర్ లో గనక కోర్టుకి రెగ్యులర్ గా రావాల్సిన అవసరం లేదు ఆపోజిట్ పార్టీ. అదే గనక చెక్ బౌన్స్ గనక వేస్తే రెగ్యులర్ గా కోర్టుకి రావాలి. ఇన్ కేసు ఒకవేళ గనక నువ్వు అపీరెన్స్ కాలేని సిచ్యువేషన్ లో అక్కడ గనక ఎన్విడబుల్ ఇష్యూ అయిందంటే మళ్ళీ నువ్వు రీకాల్ పిటిషన్ వేసుకోవాలి, లేదా నువ్వు లోపల పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ చెక్ బౌన్స్ మ్యాటర్ అయితే కొంచెం ఫాస్ట్ గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు రికవరీ సూట్ కూడా సమ్మరీ ట్రయల్ కేసెస్ లో చేస్తున్నారు. సో అది కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లో క్లోజ్ చేసుకోవచ్చు. బట్ అదైనా నో ప్రాబ్లం. బట్ ఎట్ ప్రెసెంట్ ఏంటంటే ఏ కేసు అయినా ఒక 1 year అయితే కంపల్సరీ పడుతుంది, 1 or 2 years అనేది కంపల్సరీ పడుతుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అయితే ఒక 1 or 2 years 1 year అంతే. నార్మల్ గా వెళ్ళాం అనుకోండి ఒక 2 years కూడా పట్టే ఛాన్స్ ఉంది. కానీ బట్ ఫైనల్ గా ఏంటంటే అమౌంట్ ఒకవేళ ఎవిడెన్స్ లేకపోయినా కూడా మన అమౌంట్ అనేది ఎక్కడికి పోదు, ఏదో ఒక రూపంలో వస్తుంది. ఏదో ఒక మనం ఏంటంటే రికవరీ సూట్ వేసుకుని అవసరమైతే వాళ్ళ దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు వాడు మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా, ఇన్ కేసు ఎవిడెన్స్ ఉంది అని అంటే విత్ ఇన్ 3 years లో క్లెయిమ్ చేసుకోవాలి. ఇన్ కేస్ వాడు లేడు అంటే ఎక్కడో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, కనిపించకుండా వెళ్ళిపోయాడు, అసలు ఇస్తాడో లేదో తెలియదు, అప్పుడు ఏం చేయాలి సార్? సి మ్యామ్ అప్పుడు ఏం చేయాలి అని అంటే నువ్వు చెక్కో ఏదో ఒకటి. బికాజ్ ఎందుకు అని అంటే నువ్వు ఒకవేళ వాడు కనిపించకుండా పోయినాడు, ఆడలేడు ఈడలేడు అని అంటే నువ్వు వదిలేసుకోవడం తప్ప చేసేది ఏం లేదు. బట్ ప్రెసెంట్ ఏంది అని అంటే వాడు ఎక్కడుండో కనుక్కున్న తర్వాత, లేదా వాడు చెక్ ఉందా చెక్ బౌన్స్ వేసేసినాం అని అంటే వాడు ఎక్కడున్నా పట్టుకొస్తారు. ఓకే, చెక్ అనేది మెయిన్ ఉంటే చెక్ ఉంటే మనం వాడు చెక్ బౌన్స్ వేసేసినాం అనుకోండి వాడు ఎక్కడున్నా పట్టుకొస్తారు, అక్కడ నో ప్రాబ్లం. అది అదొక మనకు ప్లస్ పాయింట్ అన్నట్టు. ఓకే సార్, నిజంగా మీరు చెప్పినట్టు అంటే లాలో ఇన్ని ఉన్నాయనేసి ఒక అడ్వకేట్తో మాట్లాడితే చాలా చిన్న చిన్న విషయాలే. బట్ ఏంటంటే చాలా మంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే పబ్లిక్ది, అమ్మో కోర్టు లాయర్ చుట్టూ తిరగాలి, డబ్బులు కట్టాలి, లేదంటే కోర్టుల చుట్టూ తిరగాలని టైం వేస్ట్ అయిపోతుంది అన్నట్టు అనుకొని ఉన్న అమౌంట్ కానీ అవన్నీ వదిలేసుకుంటున్నారు. అలా చెయ్యకుండా ఉండడానికి బెస్ట్ ఆప్షన్ ఒక మిమ్మల్ని అడ్వకేట్ గాని కలిస్తే మాత్రం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. మైండ్ సెట్ లోంచి ఫస్ట్ అడ్వకేట్స్ అనగానే లేదంటే కోర్టు అనగానే కోర్టు చుట్టూ తిరగాలి, మైండ్ లో తీసేసుకోవాలి. కోర్టు చుట్టూ తిరగాలి, ఎందుకంటే కోర్టు చుట్టూ మేమే తిరుగుతాం.
ఫైనల్లో నువ్వు తిరుగుతావు అంతే. అంతే. కోర్టు చుట్టూ మేమే తిరుగుతాం, మేమే చూసుకుంటాం. బట్ ప్రెసెంట్ ఏంది అని అంటే చాలా మంది థాట్స్ అట్లున్నాయి, అవును ఉన్నాయి. ఇంట్లో ఫీజులు తీసుకుంటారు అది ఇది అని చెప్పి. బట్ ఇక్కడ ఇన్ని సంవత్సరాలు నువ్వే అంటున్నావు, ఇన్ని సంవత్సరాలు తిరగాలని. సంవత్సరాలు తిరగాలంటే మేము తీసుకోకుండా తప్పదు కదా. తప్పదు, నిజమే, కరెక్టే. ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఇది తప్పదు. ప్రాబ్లం సాల్వ్ వాళ్ళకే ప్లస్ వస్తుంది. అంటే ఇంతసేపు ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసినా కూడా వాళ్ళకే ఫైనల్లీ సొల్యూషన్ వస్తుంది. వాళ్ళ మనీ వాళ్ళకే వస్తాయి, మీకు ఏం వచ్చేది ఏమి ఉండదు. సో ఇక్కడ ఫైట్ చేసేది కూడా మీ మనీ కోసం, మా మనీ కోసమే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.